లింక్ అని ఒక కంపెనీ ఉండేది. దాంట్లో 8,000 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటైజ్ చేసేశారు. దాంతో ఆ కంపెనీని మొత్తం షట్ డౌన్ చేశారు. 8,000 మంది ఉద్యోగాలు తీసేశారు. అది వేదాంత గ్రూప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది. భూములు అమ్ముకోవడానికి మాత్రమే తరమైంది. 8,000 మందికి ఉద్యోగాలు పోయాయి. సో ఈవెన్చువలీ విశాఖపట్నం స్టీల్ కూడా భూముల కోసమే ఇదంతా స్కీమ్ జరుగుతున్నది అన్నది చాలా పెద్ద ఆరోపణ. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. పాలకులుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. అలా కాదు మేము దీన్ని ప్రైవేటైజ్ చెయ్యబోము అన్న అష్యూరెన్స్ మంత్రి గారు వెళ్ళి కూడా ఇవ్వలేదు అంటే ఇక ఈయన మంత్రిగా ఉన్నదెందుకు? వాళ్ళకి ఏం చేసినట్టు మంత్రి హోదాలో ఆ ప్లాంట్ వరకు పోయి రావడం అన్నది వాళ్ళకు భారమే కదా. మీరు ఏ సహాయం చేయకపోతే ఎందుకు వెళ్ళారండి? వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు? మీరు కనీసం ఇవ్వాల్సిన అష్యూరెన్స్లలో ఒక్కటైనా ఇచ్చారా? పోనీ పక్కన అంత ప్రేమ చూపిస్తున్నారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద? మీకు కూడా ఏదైనా చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పే నోరు కూడా మీకు రాలేదు, ఆ మనసు కూడా మీకు రాలేదు. ఎంత దుర్మార్గులండి మీరంతా! ఇంత అన్యాయం చేస్తారా? పైగా పొగడ్తలు. చంద్రబాబు గారంట దురందర్ అంట మిట్టల్ స్టీల్ ప్లాంట్కి. ఏంటది? చంద్రబాబు గారు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మీరు దురందర్ అయితే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కల్నాయక్గా అయ్యారు. ఏం చేయాలనుకుంటున్నారండి? ఇది మన ప్లాంటు, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇది ప్రజల ప్రాజెక్టు, ప్రజల ప్లాంటు. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఒక విలన్ గా మిగిలిపోవద్దండి అని కోరుతున్నాం. దయచేసి దిస్ ఇస్ నాట్ రైట్. పోనీ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, సేమ్ ఫుట్టింగ్ ఇవ్వండి. మీరు ఎన్ని రాయితీలు అయితే మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారో అన్ని రాయితీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ టుడే. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంటే అద్భుతంగా నడుస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మీరు అక్కడ ఎన్ని రాయితీలు ఇచ్చారో ఇక్కడ కూడా అన్ని రాయితీలు ఇచ్చి చూడండి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది అంటే నిరూపించుకోండి. అలా కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన మేలులన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ ఏ డిమాండ్లు అయితే చేసిందో ఆ డిమాండ్లన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు మీట్ కాకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ బిన్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ మైన్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ క్యాప్టివ్ పోర్ట్, మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇక్కడ ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఇక్కడ మీట్ చేయకుండా మీరు మొత్తం అన్ని మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే మరి పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరు పట్టించుకుంటారండి? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబు గారు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఈక్వల్ ఫుట్టింగ్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఛాలెంజింగ్ యూ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ అవుట్ డూ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దిస్ ఈజ్ నాట్ రైట్. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సేల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదా ఎట్లా అయితే మీరు అక్కడ క్యాప్టివ్ మైన్ ఇచ్చారు అలాగే విశాఖపట్నం కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఇంకా 7,500 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఏమిటో కూడా ఇప్పటికి కూడా అర్థం కాని అగమ్య గోచకరంలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళకి అర్థం కూడా కావటం లేదు, ఇంకా వస్తాయో రాదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఒకప్పుడు 34,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ రోజు కేవలం 17,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే కట్టింగులు చేసుకుంటూ 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 ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా విభాగాలుగా దాన్ని డివైడ్ చేసి అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. ఇంతమంది ఉసురు మీకు అవసరం లేదు. దయచేసి విశాఖపట్నం స్టీల్ ను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకో విషయం 1 మినిట్. జాబ్ క్యాలెండర్ నిన్న
ఉగాది అప్పుడు చంద్రబాబు గారు చాలా ఉత్సాహంగా ఒక